గౌహతి వేదికగా ముంబైతో జరిగిన మ్యాచ్లో రాజస్థాన్ టీం ఘన విజయం సాధించింది. వర్షం కారణంగా షాట్ చేసిన ఈ గేమ్లో చూసుకుంటే ఆర్ఆర్ టీం బ్యాట్ అండ్ బాల్ రెండింటితో కూడా అద్భుతమైన డామినేషన్ చూపించారు. పర్టికులర్గా రాజస్థాన్ ఓపెనర్స్ అయ్యి బాబోయ్ ఇద్దరు పిల్ల రాక్షసుల్లో కొట్టారు. ఆ వైభవ్ సూర్యవంశీ అయితే ముంబై ఎక్స్పీరియన్స్ ఉన్న బౌలర్స్ని ఏమాత్రం లెక్క చేయలేదు. అసలు బౌమరా అయితే ఏంటి, బౌల్ట్ అయితే ఏంటి, దీపక్ చార్ అయితే ఏంటి, ఎవరు వచ్చినా సరే చితక్ కొడతానన్నట్టు కొట్టాడు. నిజంగా అసలు మైండ్ బ్లోయింగ్ బ్యాటింగ్ అబ్బా. తన మైండ్ సెట్ ఎంత క్లియర్గా ఉందంటే అటాక్ 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 అంతే, ఇంకేం లేదు. పోనీ అటాక్ చేయడం ఏమైనా బండ కొట్టాడు అనుకుంటే అలా కాదు, చాలా మంచి షాట్స్ కొట్టాడు. ఎస్పెషల్లీ కవర్స్ పై నుంచి 6లు 4లు చూసాం, అవైతే మైండ్ బ్లోయింగ్. చాలామంది వైభవ్ సూర్యవంశీ లెగ్ సైడ్ కొడతాడు, లెగ్ సైడ్ స్ట్రెంత్ అనుకున్నారు, కానీ ఈ మ్యాచ్లో చూసుకుంటే ఆఫ్ సైడ్ కూడా అద్భుతమైన షాట్స్ కొట్టాడు. అంటే ఎస్ఎస్వి జైస్వాల్ జస్ట్ ముంబై టీం నుంచి గేమ్ని హెవీగా తీసుకెళ్ళిపోయాడు. మైండ్ బ్లోయింగ్ బ్యాటింగ్, 32 బాల్స్కి 77 రన్స్. వేరే సూర్యవంశీ చూసుకుంటే 14 బాల్స్కి 39 రన్స్. అంటే ఇద్దరు కూడా 240 కంటే ఎక్కువ స్ట్రైక్ రేట్తో బ్యాటింగ్ చేశారు. సో ఈ పిల్ల రాక్షసుల బ్యాటింగ్ దెబ్బకి ముంబై బౌలర్స్ బెంబెలెత్తిపోయారు. అసలు వీళ్ళిద్దరు కలిసి మ్యాచ్ మొత్తాన్ని పాపులర్లోనే డిసైడ్ చేశారు. ఈ మ్యాచ్కి అయితే వర్షం అడ్డంకి వచ్చింది, అది కూడా మామూలుగా కాదు. 2.5 గంటలు లేట్గా స్టార్ట్ అయింది మ్యాచ్. దీంతో ఆబ్వియస్లీ మ్యాచ్ని షార్ట్ చేశారు, అంటే 11 అవర్స్కే పెట్టారు. ఇక రూల్స్ చూసుకుంటే ఒక బౌలర్ మ్యాక్సిమం 3 ఓవర్స్ వేయగలడు, మిగతా 4 బౌలర్స్ 2 ఓవర్లు మాత్రం వేయాలి. అండ్ పాపులర్ విషయానికి వస్తే ఫస్ట్ 3.2 ఓవర్స్, అంటే మొదటి 3.2 ఓవర్స్లో ఫీల్డ్ రిస్ట్రిక్షన్ ఉంటుంది. కేవలం 2 ఫీల్డర్స్ మాత్రమే 38 సైకిల్ బయట ఉంటారు. ఇక టాస్ విషయానికి వస్తే ముంబై టీం టాస్ గెలిచారు, ముందుగా ఫీల్డింగ్ తీసుకున్నారు. అండ్ ఎక్స్పెక్ట్ చేసిందే, ఎందుకంటే వర్షం వచ్చింది, పిచ్ మీద మ్యాచ్ ఉంటుంది, దీంతో ఖచ్చితంగా ఎక్స్ప్లాయిట్ చేద్దామనుకున్నారు ఇనిషియల్గా. బట్ ఈ మ్యాచ్లో పిచ్ క్యూరేటర్తో పాటు గ్రౌండ్స్ మీద చాలా మెచ్చుకోవాలి భయ్య, ఎందుకంటే మ్యాచ్ కోసం ఒక బ్లాక్ సాల్ వికెట్ ఇచ్చారు. అండ్ వర్షం పడినా సరే పిచ్ మీద ఎక్కడ మాయిశ్చర్ కనిపించలేదు, బాగా ట్రై చేశారు. సో దీని కారణంగానే స్టార్టింగ్లో చూసుకుంటే బాల్ స్వింగ్ అవ్వలేదు, ఎలాంటి మూవ్మెంట్ లభించలేదు. అట్ ది సేమ్ టైం బ్యాట్ మీదకి చాలా సింపుల్గా వచ్చేది. పైకి సరిపోదన్నట్టు ముంబై టీం యొక్క బౌలింగ్ చూడండి, చాలా పూర్ బౌలింగ్ చేశారు. జైస్వాల్ మరి వైభవ్ సూర్యవంశీ ఫుల్లర్ లెంత్ బాల్స్ అలాగే షార్ట్ బాల్స్ రెండింటిని మంచిగా ఆడతారు. బట్ మీరు ఎప్పుడైతే హాట్ లెంత్ వేస్తారో స్ట్రగుల్ అవుతారు. అంటే ఆ గుడ్ లెంత్ బ్యాక్ ఆఫ్ లెంత్లు వేసినప్పుడు ఖచ్చితంగా స్ట్రగుల్ అవుతారు. బట్ ముంబై ఫాస్ట్ బౌలర్స్ ఏం చేశారు, ప్రీ డిటర్మైండ్ ఎర్లీగా స్వింగ్ కోసం ట్రై చేశారు. మళ్ళీ దీపక్ చార్ ఎక్కువగా ఫుల్లర్ లెంత్ అంటే స్లాట్లో బౌలింగ్ చేశాడు. సో దీనైతే ఫస్ట్ ఓవర్లోనే జైస్వాల్ భయంకరంగా క్యాపిటలైజ్ చేసి మామూలుగా కొట్టలేదు. 4-6-4.44 అంటే ఫస్ట్ ఓవర్లోనే 22 రన్స్ వచ్చేసాయి. దీంతో ముంబై టీంకి మబ్బులిడిపోయాయి. పిచ్ మీద మాచర్ ఉంటుంది, ఎరగేసేద్దాం, ఆర్ఆర్ ఓపెనర్స్ని లొంగతీద్దాం అనుకున్నారు. కానీ ముంబై టీం తమ ప్లాన్స్ని ప్రాపర్గా ఎగ్జిక్యూట్ చేయలేకపోయారు. మీలో ఎర్లీ స్వింగ్లో పెంచకపోతే ప్లాన్ బి ఏంటి, ఏం పెట్టుకోలేదు, కొట్టించుకోవడం పెట్టుకున్నారు. సో డెఫినెట్లీ ఫస్ట్ ఓవర్లో అయితే చాలా పూర్ బౌలింగ్ పడింది. అండ్ సెకండ్ ఓవర్లో చూసుకుంటే బుమ్రా వచ్చేసాడు, ఎందుకంటే ఫస్ట్ ఓవర్లో విధ్వంసం చేసి హార్దిక్ పాండ్యా రిలీజ్ అయిపోయాడు స్ట్రైక్ బౌలర్ని దింపేలని చెప్పి. దీంతో బౌల్ట్కి బాల్ అవ్వకుండా బుమ్రాకు బాల్ ఇచ్చాడు. సో ఒకవైపు ఏమో 15 ఏళ్ళ కుర్రాడు, మరోవైపు చూసుకుంటే ఓల్డ్ నెంబర్ 1 బౌలర్. కానీ రిజల్ట్ ఏమైంది, ఫస్ట్ బాల్ 6 కొట్టాడు, అది కూడా మామూలు కొట్టలేదు, చాలా అంటే చాలా ఈజీగా ఎఫర్ట్లెస్గా కొట్టేశాడు. సో డెఫినెట్లీ బుమ్రా వేసిన అయితే పూర్ బాలే కాదనడం లేదు. బట్ వైభవ్ సూర్యవంశీ ఒక మైండ్ సెట్ చూడండి, బౌలింగ్ వేసేది బుమ్రా అయినా సరే నేను లెక్క చేయను, కొడతానట్టు కొట్టాడు. అండ్ దాని ఆ తర్వాత చూసుకుంటే బుమ్రా ఒక స్లోవర్ బౌన్సర్కి ట్రై చేశాడు, బట్ ఇది వర్కౌట్ అవ్వలేదు, వైభవ్ సూర్యవంశీ ఇంకో 6 కొట్టాడు. సో హిట్టింగ్ చూసి నిజంగా ముంబై టీం అయితే షాక్లోకి వెళ్ళిపోయింది, ఏం చేయాలో కూడా వాళ్ళకి అర్థం కాలేదు. నెక్స్ట్ ఓవర్లో బోల్ట్ని తీసుకొచ్చాడు, జైస్వాల్ వరుసగా 2 6లు తగిలించాడు. అండ్ దెన్ వైభవ్ సూర్యవంశీ ఇంకో 6 కొట్టాడు. సో ఫస్ట్ 3 ఓవర్స్లో చూసుకుంటే ఆర్ఆర్ టీమ్ స్కోర్ 58 వెళ్ళిపోయింది. ఫస్ట్ ఓవర్లో 22, సెకండ్ ఓవర్లో 14, థర్డ్ ఓవర్లో 22. మెయిలీ 3 ఓవర్స్లో పిల్ల రాక్షసులు 4 4లు కొడితే 6 6లు కొట్టారు భయ్య. సో నిజంగా దీపక్ చార్, బుమ్రా, బోల్ట్ వీళ్ళ ఎక్స్పీరియన్స్ కలిపితే అంత ఉండదు వీళ్ళిద్దరు ఏజ్ కూడా. కానీ అలాంటిది వీళ్ళ ముగ్గురు కలిపి వేసిన 18 బాల్స్లో 6 6లు మరి 4 4లు కొట్టారంటే మామూలు విషయం కాదు, ఇంపెకబుల్ బ్యాటింగ్ అని చెప్పుకోవాలి. సో క్లీన్ ముంబై బౌలర్స్ అయితే తమ బౌలింగ్ని సరిగ్గా ఎగ్జిక్యూట్ చేయలేకపోయారు. వాళ్ళకైతే బాల్ స్వింగ్ అవ్వకపోతే ఏం చేయాలో ప్లాన్ బి లేదు, అందుకే ఎక్కువగా ఫుల్ లెంత్ బాల్స్ వేశారు లేదా షార్ట్ బాల్స్ వేశారు. అయితే తర్వాత చూసుకుంటే మాత్రం హార్దిక్ పాండ్యాకి చాలా మంచి ఓవర్ పడింది, 4th ఓవర్లో 4 రన్స్ మాత్రం వచ్చాయి. ఇన్ఫాక్ట్ హార్దిక్ కాస్త ఎర్లీగా బౌలింగ్ వచ్చుంటే బాగుంటుందేమో. బట్ ఇన్ఫాక్ట్ మనం హార్దిక్ పాండ్యాని తప్పట్లేం, అతను 3 మెయిన్ ఫాస్ట్ బౌలర్స్కి బౌలింగ్ ఇచ్చాడు. ఇక తర్వాత చూసుకుంటే 5th ఓవర్లో వైభవ్ సూర్యవంశీ విధ్వంసం కొనసాగింది. ఈసారి షార్దుల్ దాకా ఒక 6 4 మరియు 6 కొట్టాడు. అయితే లాస్ట్ బాల్ చూసుకుంటే మాత్రం ముంబై ప్లానింగ్ని మెచ్చుకోవాలి. అంటే వైభవ్ సూర్యవంశీకి అవుట్ సైడ్ ఆఫ్ స్టంపై స్లాట్లో బాల్ వేశారు, బట్ ఈసారి అక్కడ ఫీల్డర్ని పెట్టారు. అండ్ తిలక్ వర్మ కూడా చాలా మంచిగా క్యాచ్ తీసుకున్నాడు. సో ముంబై వాళ్ళు చాలా మంచి ప్లానింగ్తో వైభవ్ సూర్యవంశీ వికెట్ తీశారు. బట్ అప్పటికే జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయింది, చేతులు కాలకు ఆకలి పట్టుకుంటే ఏం లాభం. సో మీరు ఫస్ట్ 5 ఓవర్స్లో చూసుకుంటే నీకు ఆర్ఆర్ గేమ్ వాళ్ళు అయితే 80 పరుగులు కొట్టారు, ఒక వికెట్ మాత్రమే కోల్పోయి. అంటే వాళ్ళ మైండ్లో పెట్టుకున్న 150 రన్స్ టార్గెట్లో 60% రన్స్ మొదటి 5 ఓవర్స్లోనే కొట్టేశారు. మళ్ళీ వైభవ్ సూర్యవంశీ వికెట్ పడిన తర్వాత ఆర్ఆర్ ఇన్నింగ్స్ కాస్త స్లో అయింది. అందులోకి ముంబై బౌలర్స్ కూడా తమ సెకండ్ స్పెల్లో మెల్లగా కంబ్యాక్ ఇచ్చారు. అట్ ది సేమ్ టైం మ్యాచ్లో మిచెల్ శాంట్నర్ని పక్కన పెట్టి అల్లా కజిన్ పని తీసుకురావడం కూడా ముంబై టీంకి ప్లస్ అయింది, ఎందుకంటే అతను వచ్చిరాగానే ఫస్ట్ ఓవర్లోనే వికెట్ తీశాడు, ఇన్ఫార్మ్ ధ్రుజలను ఎల్బీడబ్ల్యూగా అవుట్ చేశాడు. సో ముంబై టీం అయితే లెఫ్ట్ హ్యాండర్స్ మ్యాచ్ అప్ దృష్టిలో పెట్టుకుని శాంట్నర్ ప్లేస్లో అల్లా కజిన్ పని తీసుకొచ్చారు. అండ్ ఏమో చాలా వరకు వర్కౌట్ అయింది, 2 వికెట్స్ పడ్డాయి అతనికి. అంటే అతను ఓవర్ని కంప్లిమెంట్ చేస్తూ బుమ్రా నెక్స్ట్ చాలా మంచి ఓవర్ వేశాడు. ఇన్ఫాక్ట్ తను వేసిన ఫస్ట్ ఓవర్లో 14 పరుగులు ఇచ్చిన అతను సెకండ్ ఓవర్లో 8 ఇచ్చాడు. అండ్ దెన్ థర్డ్ ఓవర్లో చూసుకుంటే 10 మాత్రం ఇచ్చాడు. బట్ ఏమో బుమ్రా వికెట్ ఏమీ తీగిపోవడం ముంబై టీంకి చాలా పెద్ద దెబ్బేసింది. అండ్ అట్ ది సేమ్ టైం ఆర్ఆర్ వాళ్ళు ఏం చేశారంటే ప్రతి వాళ్ళు కూడా బౌండరీ ఉండేలా చూసుకున్నారు. అంటే హార్దిక్ పాండ్యా వేసిన 4th ఓవర్ తప్పితే మిగతా ఓవర్స్లో కూడా బౌండరీస్ వచ్చాయి.
మళ్ళీ రియాన్ పరాగ్ చాలా మంచిగా బ్యాటింగ్ చేశాడు. సూర్యవంశీ అవుట్ అయిపోయిన తర్వాత 10 బాల్స్కి 20 రన్స్ కొట్టాడు. వేరే జైస్వాల్ చూసుకుంటే ఎక్కడ కూడా స్లో డౌన్ అవ్వలేదు. ఆ మూమెంటంని క్యారీ చేశాడు. అయితే మనం గత మ్యాచెస్లో చూసుకుంటే జైస్వాల్ ఫీల్డ్ స్ప్రెడ్ అయిన తర్వాత కాస్త స్లో డౌన్ అయ్యేవాడు. కానీ ఈ మ్యాచ్లో మాత్రం అతను స్ట్రైక్ రేట్ను మెయింటైన్ చేశాడు. 240 స్ట్రైక్ రేట్ ఆడాడు. ఎక్కడ కూడా బాక్ డౌన్ అవ్వకుండా కౌంటర్ అటాక్ని కంటిన్యూ చేశాడు. సో నిజంగా జైస్వాల్ అయితే ఒక మ్యాచ్ విన్నింగ్ నాక్ ఆడాడు. 11 ఓవర్ల గేమ్లో 32 బంతులు 75 పరుగులు కొట్టడం అంటే మామూలు విషయం కాదు. అది కూడా ముందు చెప్పినట్టు ముంబై బౌలర్సే మళ్ళా టప్ప బౌలర్స్ కదా, దిగ్గజాల వాళ్ళు. బట్ అలాంటి బౌలర్స్ని జైస్వాల్ చాలా ఈజీగా ఎఫర్ట్లెస్గా కౌంటర్ అటాక్ చేసి కొట్టాడు. సో ఆర్ఆర్ టీంకి జైస్వాల్, సూర్యవంశీ మరి పరాగ్ వీళ్ళ ముగ్గురు చాలా మంచిగా బ్యాటింగ్ చేశారు. ముగ్గురు స్ట్రైక్ రేట్ 200 కంటే ఎక్కువ ఉంది. ఇన్ఫాక్ట్ చివరిలో అట్మర్ కాస్త తడబడ్డాడు. 7 బంతులు ఆడితే 6 పరుగులు మాత్రమే చేశాడు. అదర్వైజ్ ఆర్ఆర్ టీమ్ స్కోర్ 160 వరకు కూడా వెళ్ళి ఉండేది. బట్ 11 ఓవర్స్కి 150 స్కోర్ అంటే చాలా మంచి స్కోర్, విన్నింగ్ టోటల్ అని చెప్పుకోవచ్చు. ఇక ముంబై టీం బౌలింగ్ విషయానికి వస్తే మళ్ళీ దీపక్ చార్కి బౌలింగ్ ఇవ్వలేదు భయ్య. ఫస్ట్ ఓవర్లో ఇద్దరు ఎప్పుడైతే 22 రన్స్ ఇచ్చారో కథం వీళ్ళని కూర్చోబెట్టేశారు. అయితే హార్దిక్ పాండ్యా రిస్క్ చేసి లాస్ట్ ఓవర్ షార్దుల్ దగ్గరికి ఇచ్చాడు. అంటే ఇది మళ్ళీ బ్యాక్ ఫైర్ అయింది. తను వేసిన సెకండ్ ఓవర్లో కూడా షార్దుల్ దగ్గర మరి 18 రన్స్ ఇచ్చాడు. సో ముంబై టీంకి ముగ్గురు పేస్ బౌలర్స్ అయితే చాలా దారుణంగా రన్స్ ఇచ్చారు. ముగ్గురు ఎకానమీ 18 కంటే ఎక్కువ ఉంది. వేరే బుమ్రా చూసుకుంటే ఫస్ట్ ఓవర్ రన్స్ ఇచ్చినప్పటికీ మెల్లగా కంబ్యాక్ చేశాడు. అంటే హార్దిక్ పాండ్యా ఫస్ట్ ఓవర్ బాగా వేశాడు కానీ 2 ఓవర్లో 13 పరుగులు ఇచ్చేశాడు. సో యాక్చువల్ ముంబై టీంకి పేస్ బౌలర్స్ ఓవర్ కూడా సరిగ్గా బౌలింగ్ చేయలేదని చెప్పుకోవచ్చు. ఒక హార్దిక్ పాండ్యా 4th ఓవర్ పైన వేస్తే మిగతా ఓవర్లు కూడా బౌండరీస్ ఇచ్చేశారు. అయితే లోన్ స్పిన్నర్ కజన్ ఫర్కి చూసుకుంటే కాస్త మెరుగైన బౌలింగ్ పడింది. 2 ఓవర్స్కి 21 రన్స్ ఇచ్చి 2 వికెట్లు తీసుకున్నాడు. సో ఓవరాల్గా చూసుకుంటే ముంబై టీంకి బ్యాక్ ఫైర్ అయింది ఆ పవర్ ప్లేలోనే. మొదటి 3 ఓవర్స్లోనే 58 పరుగులు ఇచ్చేశారు. అదే వాళ్ళు మొదటి 3 ఓవర్స్లో 30 పరుగులు మాత్రమే ఇచ్చుంటే మ్యాచ్ వాళ్ళదే. ఎందుకంటే విన్ మార్జిన్ చూడండి 27 రన్స్ మాత్రమే. ఇన్ఫాక్ట్ ఈ మ్యాచ్లో రాజస్థాన్ మరియు ముంబై టీంకి క్లియర్ డిఫరెన్స్ పవర్ ప్లేలోనే. ఆర్ఆర్ బ్యాట్స్మెన్ మొదటి 3.2 ఓవర్స్లో 59 పరుగులు కొట్టారు. వేరే ముంబై బ్యాట్స్మెన్ చూసుకుంటే 30 కొట్టారు. సో ముంబై టీంకి బాల్తోనే మంచి స్టార్ట్ రాలేదు, బ్యాట్తోనే మంచి స్టార్ట్ రాలేదు. పర్టికులర్గా ఆర్ఆర్ పేస్ బౌలర్స్ యొక్క గేమ్ ప్లాన్ మెచ్చుకోవాలి. వాళ్ళైతే ముంబై యొక్క బౌలింగ్ చేసి వెంటనే ప్లాన్ మార్చుకున్నారు. డెక్కని ఇచ్చేయడం మొదలుపెట్టారు. అంటే జాఫ్రాచర్ కానీ బర్గర్ కానీ ఇనిషియల్గా స్వింగ్ కోసం పెద్దగా ట్రై చేయలేదు. హార్డ్ లెన్స్లో బౌలింగ్ చేశారు. అది కూడా చాలా కన్సిస్టెంట్గా బ్యాక్ ఆఫ్ లెంత్ ఇచ్చేయడం చూసాం. సో దీని కారణంగానే ముంబై బ్యాట్స్మెన్ ఫ్రీ ఫ్లయింగ్ బ్యాటింగ్ చేయలేకపోయారు. రికల్టన్ 6 కొట్టాడు, నెక్స్ట్ బాల్ అవుట్ అయిపోయాడు. అండ్ సూర్యకుమార్ యాదవ్ చూసుకున్న సేమ్ స్టోరీ, 6 కొట్టాడు, అవుట్ అయిపోయాడు. వేరే రోహిత్ శర్మకు చూసుకుంటే మాత్రం సందీప్ శర్మ ఎక్సలెంట్ ప్లానింగ్ చేశాడని చెప్పుకోవాలి. మీలా వికెట్ కీపర్ పైన పెట్టి ఒక మెయిన్ గేమ్ స్టార్ట్ చేశారు. దీంతో రోహిత్ శర్మ ఏం చేశాడు, దీన్ని కౌంటర్ చేద్దాం అనుకున్నాడు. సో అతని ప్లాన్ ఏంటంటే వికెట్ కీపర్ పైకి వచ్చాడు, విచ్ మీన్స్ సందీప్ శర్మ ఖచ్చితంగా ఫుల్ లెంత్ బాల్ వేస్తాడు. సో ఇంత రోహిత్ శర్మ ముందు మైండ్లో పెట్టేసుకున్నాడు స్వీప్ షాట్ ఆడాలని చెప్పి. అంటే ప్రీ డిటర్మైన్ అయిపోయాడు. అది కూడా ఫైనల్ లెగ్ గ్యాప్లోంచి కొడదామని చెప్పి ఆఫ్ సైడ్ జరిగాడు. కానీ సందీప్ శర్మ ఆన్ స్పాట్ వికెట్ టు వికెట్ ఒక మైండ్ బ్లోయింగ్ యార్కర్ వేశాడు. సో మేబీ రోహిత్ శర్మ ప్రీ డిటర్మైన్ స్వీప్ ఆడుకుంటూ ఉంటే బాల్ నెగోషియేట్ చేసి ఉండేవాడేమో. కానీ ఇప్పుడైతే ఆఫ్ సైడ్ జరిగిపోయి ఫైనల్ లెగ్ పై నుంచి కొడదాం అనుకున్నాడు, కంప్లీట్లీ మిస్ అయిపోయాడు. సో ముంబై టీం అయితే ఫస్ట్ 3 ఓవర్స్లో ప్రతి ఓవర్లో కూడా వికెట్ కోల్పోయారు. 2.3 ఓవర్స్లో 22 రన్స్ మాత్రమే చేసి 3 వికెట్లు కోల్పోయారు. దీంతో వాళ్ళకి రికవరీ చాలా అంటే చాలా కష్టమైపోయింది. పైగా ముందు చెప్పుకుంటే ఆర్ఆర్ టీం యొక్క బౌలింగ్ ప్లాన్ చాలా మంచిగా ఉంది. వాళ్ళు ముంబై టీం యొక్క బౌలింగ్ చూసి వెంటనే తమ ప్లాన్స్ని అడ్జస్ట్ చేసుకున్నారు. దానికి తగ్గట్టు అద్భుతంగా బౌలింగ్ చేశారు. అండ్ ఆల్సో మనం రియాన్ పరాగ్ క్యాప్టెన్స్ని కూడా మెచ్చుకోవాలి. చాలా బాగా బౌలర్స్ని రొటేట్ చేశాడు అండ్ ఫీల్డ్ ప్లేస్మెంట్స్ కూడా ఎక్సలెంట్గా పెట్టాడు. సో ఫస్ట్ 3 వికెట్లు పడిన తర్వాత ముంబై బ్యాట్స్మెన్ గట్టిగా కొట్టడం స్టార్ట్ చేశారు. ఇన్ఫాక్ట్ స్టార్టింగ్ నుండి వాళ్ళు గట్టిగా కొట్టడానికి ప్రయత్నించారు, టార్గెట్ పెద్దది కాబట్టి. దీనివల్ల వాళ్ళకి షార్ట్స్లో ఎక్కడ టైమింగ్ దొరికేది కదా సరిగ్గా. ఎస్పెషల్లీ తిలక్ వర్మ ఎప్పుడైతే బండ కొట్టుడు కొట్టడానికి వెళ్తాడో అప్పుడు చాలా స్ట్రగుల్ అవుతాడు. అండ్ అదే జరిగింది. 10 బంతులు ఆడితే 14 పరుగులు మాత్రమే చేశాడు. అండ్ హార్దిక్ పాండ్యా కూడా సేమ్ టు సేమ్ తన న్యాచురల్ గేమ్ ఆడలేదు. సో ముంబై బ్యాట్స్మెన్ రన్స్ కొట్టలేకపోయారు. అట్ ది సేమ్ టైం వికెట్స్ కూడా పడిపోతూనే ఉన్నాయి. అయితే మధ్యలో నమ్మందిరి మరియు రుదర్ఫర్డ్ మధ్య ఒక పార్ట్నర్షిప్ చూసాం. వీళ్ళిద్దరు 17 బంతులు 47 పరుగుల పార్ట్నర్షిప్ యాడ్ చేశారు. ఇన్ఫాక్ట్ పార్ట్నర్షిప్ కారణంగానే ముంబై టీంగా లూజింగ్ మార్జిన్ ఇంకా తగ్గింది. లేకపోతే 50 కంటే ఎక్కువ పరుగులు దాడితో ఓడిపోయారు. బట్ ఎనివే రుదర్ఫర్డ్కి ఆర్ఆర్ టీం ఛాన్స్ ఇచ్చింది. అతను స్టార్టింగ్లోనే అవుట్ అయిపోయి ఉండాల్సిందే. బట్ జైస్వాల్ ఆ రన్నింగ్ క్యాచ్ని మిస్ చేశాడు. అదర్వైజ్ రాజస్థాన్ టీంకి ఇంకా పెద్ద వికెట్ వచ్చి ఉండేదేమో. ఇనిహో ముంబై టీం అయితే ఫస్ట్ 5 ఓవర్స్కి కేవలం 46 పరుగులు మాత్రమే చేసి 5 వికెట్లు కోల్పోయారు. అక్కడే మ్యాచ్ పోయింది. ఆ తర్వాత వాళ్ళు ఇంకెంత కొట్టినా సరే కంబ్యాక్ అవ్వడం కష్టం. మేలు 5 వికెట్లు పడిపోయిన తర్వాత 6 ఓవర్లకు 105 పరుగులు కొట్టాలంటే అసాధ్యం అదే. పై ఆర్ఆర్ బౌలర్స్ చూసుకుంటే అందరూ కూడా కలిసికట్టుగా బాగానే బౌలింగ్ చేశారు. తుషార్ దేశపాండే బిష్ణు కొంతవరకు రన్స్ వెళ్ళినప్పుడు వాళ్ళు వికెట్లు తీయడం చూసాం. ఎట్ ది సేమ్ టైం వాళ్ళ మెయిన్ పేసర్ జాఫ్రాచర్, బర్గర్, సందీప్ శర్మ ముగ్గురు కూడా మైండ్ బ్లోయింగ్ బౌలింగ్ చేశారు. ఎస్పెషల్లీ సందీప్ శర్మ 3 ఓవర్స్కి 26 రన్స్ మాత్రమే 2 వికెట్లు తీసుకున్నాడు. సో అలాంటి స్పెల్ ముంబై టీంకి కరువైంది. బుమ్రా కూడా అలాంటి స్పెల్ వేస్తుంటే ఆర్ఆర్ టీం 120 కూడా దాటలేకపోయేవారు. ఇక అతనికి సపోర్టింగ్గా బర్గర్ 2 వికెట్లు తీశాడు అండ్ జాఫ్రాచర్ కూడా 1 వికెట్ తీశాడు. అసలు రాజస్థాన్ బౌలర్స్లో చూసుకుంటే ప్రతి బౌలర్కి వికెట్ వచ్చింది. మేలు వాళ్ళ ముగ్గురు మెయిన్ పేస్ బౌలర్స్ తమ ప్లాన్స్ని ప్రాపర్గా ఎగ్జిక్యూట్ చేసి ముంబై టీంని దెబ్బకొట్టారు. వేరేజ్ ముంబై టీం యొక్క ముగ్గురు ఎక్స్పీరియన్స్ ఉన్న ఫాస్ట్ బౌలర్స్ చూసుకుంటే చేతులు ఎత్తేశారు. సో ఈ మ్యాచ్కి మేజర్ డిఫరెన్స్ పవర్ ప్లేనే. ఆర్ఆర్ టీం బోత్ బ్యాటింగ్ పవర్ ప్లే, బౌలింగ్ పవర్ ప్లే రెండింటిలోనే గెలిచారు. అందుకే మ్యాచ్ కూడా గెలిచారు. ఇక ఈ మ్యాచ్ తర్వాత పాయింట్స్ టేబుల్ చూసుకుంటే ఆర్ఆర్ టీం టాప్లోకి వెళ్ళిపోయారు. వాళ్ళు హ్యాట్రిక్ విజయాలతో 6 పాయింట్లతో ఫస్ట్ ప్లేస్ని సొంతం చేసుకున్నారు. వేరేజ్ ముంబై టీం చూసుకుంటే కిందకు వచ్చేయడం చూసాం. 3 మ్యాచ్లో 2 ఓడిపోయారు. ఇప్పుడైతే 7వ స్థానంలో ఉన్నారు. సో ఆర్ఆర్ టీం అయితే ఈ సీజన్లో అద్భుతంగా పెర్ఫామ్ చేస్తుంది. మళ్ళీ మనం సిఎస్కే మరి ఆర్ఆర్ యొక్క టీమ్ అనాలిసిస్లో చెప్పుకున్నాం. ఈ 2 జట్లు కొన్ని ఉడుకు రక్తం క్లిక్ అయితే టాప్లో ఉంటారు, లేకపోతే అస్సాంకి పోతారని చెప్పి. అండ్ ఎగ్జాక్ట్లీ ఆర్ఆర్ టీంకి క్లిక్ అవుతుంది, సిఎస్కే టీంకి అసలు క్లిక్ అవ్వట్లేదు. అందుకే ఒకరు టాప్లో ఉంటే ఒకరు బాటంలో ఉన్నారు. సో విధంగా ఆర్ఆర్ టీం అయితే అద్భుతంగా పెర్ఫామ్ చేస్తుంది.
మళ్ళీ వాళ్ళకి ఈ సీజన్లో కోచ్ మారిన తర్వాత వాళ్ళ క్యాప్టెన్ టాక్టిక్స్లో కూడా మార్పు చేస్తున్నాం. ఈ మ్యాచ్లో అసలు జడేజాకి బౌలింగ్ ఇవ్వలేదు. సర్ర టీం అయితే ఖచ్చితంగా డార్క్ హార్సెస్గా కనిపిస్తున్నారు. ఆ టాప్ వరకు వన్ ఆఫ్ ది స్ట్రాంగ్ కంటెండర్స్గా మారిపోయారు. ఇక క్యాప్స్ విషయానికి వస్తే ఆరెంజ్ క్యాప్, పర్పుల్ క్యాప్ రెండు కూడా ఆర్ఆర్ టీం దగ్గరికి వస్తాయి. ఆరెంజ్ క్యాప్ రేస్లో జైస్వాల్ టాప్లో ఉన్నాడు, 170 రన్స్ కొట్టాడు. ఈవెన్ లిస్ట్లో వైభవ్ సూర్యవంశీ కూడా ఉన్నాడు. వేరే పర్పుల్ క్యాప్ విషయానికి వస్తే బిష్నే దగ్గర ఉంది, 7 వికెట్లు తీశాడు. అండ్ లిస్ట్లో చూసుకుంటే సెకండ్ ప్లేస్లో నాంట్రీ బర్గర్, మరి ఆర్ఆర్ బౌలర్ ఉన్నాడు. చూడాలి మరి వాళ్ళు ఈ ఫామ్లో నెక్స్ట్ మ్యాచెస్లో కూడా కంటిన్యూ చేస్తారా లేదా అనేది.